హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం ఎలా ఉన్నాయో. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి. మీ పర్సన్ మీ గురించి చాలా థింక్ చేస్తున్నారండి. మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు. చాలా ఫాస్ట్గా మీతో కమ్యూనికేషన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మీతో తొందరగా కనెక్ట్ అవ్వాలని ఉంది. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా. ఈ పర్సన్ మీ పైన ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. ఈ పర్సన్కి మీరు తన్ని అర్థం చేసుకునే పర్సన్ అని, మీరు కేర్ చేసే పర్సన్ అని ఆ పర్సన్ బాగా అనుకుంటున్నారు. అంటే మాటల్లో చెప్పలేకపోయినా తన ఫీలింగ్స్ చాలా డీప్గా ఉన్నాయి మీ మీద. మీరు ఒక మంచి మదర్లీ నేచర్ ఉన్న పర్సన్, ఎమోషన్స్ చూపించే పర్సన్. మీ దగ్గర తన కంఫర్ట్గా ఫీల్ అవుతారు. మీ మీద మంచి ఫీలింగ్స్ ఉన్నాయి, మంచి పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి. ఇంకా మీ మీద మీ పర్సన్కి హోప్ కూడా ఉంది. మీ దగ్గర ఉంటే తను హీల్ అవుతారని, తనకి అయిన గాయాలకి మీరైతేనే హీల్ చేయగలరని, మీరు చాలా మంచి షైన్ ఉన్న పర్సన్ అని ఫీల్ అవుతున్నారు. మీ బ్యూటీ అది అన్ని విధాలా మీరు మంచి పర్సన్ అని మీ పర్సన్ చాలా మంచి ఫీలింగ్స్తో ఉన్నారు మీ మీద. అంటే మీ మీద, మీ కనెక్షన్ మీద వాళ్ళకి చాలా ట్రస్ట్, నమ్మకం ఉందన్నమాట. ఈ రిలేషన్షిప్ వర్క్ అవుతుంది అని వాళ్ళకి చాలా నమ్మకం ఉంది. కానీ వాళ్ళు తమ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ పైన ఇష్టం ఉన్నా, మీ మీద ఎంత ఎమోషన్స్ ఉన్నా మిమ్మల్ని చాలా సాఫ్ట్గా, ఒక పేషెన్స్తో మెచ్యూర్గా హ్యాండిల్ చేయాలి అని చెప్పి ఆ పర్సన్ టైం తీసుకుంటున్నారు. కానీ మీ మీద వాళ్ళ ఫీలింగ్స్, కరెంట్ ఫీలింగ్స్ చాలా సూపర్గా ఉన్నాయండి. మీరు ఒక స్టార్లా ఉన్నారు, ఒక క్వీన్ ఆఫ్ కప్స్లా ఉన్నారు. మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు, మీతో చాలా సాఫ్ట్గా డీల్ చేయాలి అనుకుంటున్నారు. సో మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక ఎర్త్ ఏంజల్లా ఉన్నారు. నైస్. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి మీ మీద.